అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీభూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో ఇక్కడ ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే, కథలు అనేటువంటిది మూలంగా ముసలమ్మ కూడా కూర్చుని చెప్తుంది అని మనకి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు. కథ చెప్పటానికి ఏంటి, కథకి కాళ్ళు లేవు, ముంతకి చెవులు లేవు అని చెప్పేసి అని మన పెద్దవాళ్ళు ఒక సామెతని చాలా చక్కగా చెప్తూ ఉంటారు. అభూత కల్పనగా లేనిది ఉన్నట్లుగా చెప్పేటువంటి దాన్ని కథ అని చెప్పేసి అంటారు తప్పితే, అది వాస్తవా అవాస్తవా అనేటువంటిది జరిగిందా జరగలేదా అనేటువంటి విషయం ఏది కూడా మనకి పూర్తిగా అవగాహన లేనటువంటి విషయం. ఆ ఉత్ప్రేక్షంగా ఊహించి ఆ కథని చెప్పటం జరుగుతుంది తప్పితే, అది నిజంగా జరిగిందా అంటే జరిగిందో జరగలేదో ఎవరు దానికి సాక్షిభూతులు ఎవరూ లేరు. ఏ పంచభూతాలు దానికి సాక్ష్యంగా లేవు. ఈ కాశీ మజిలీ కథలు, అలాగే ఈ అరబిక్ కథలు ఇలాంటివి తీసుకుంటే ఇవి జరిగాయో జరగలేదో, అభూతము కల్పితము అనేటువంటి విషయం తెలియదు. కానీ కనిపించినటువంటి మన వేదాంతానికి సంబంధించినటువంటివి ఈ విషయాలు మాత్రము కల్పితము కాదు అని చెప్పేసి అని ప్రమాణపూర్వకముగా వీటిని నిర్వచించటానికి తగినటువంటి వనరులతోనే మనకి ఈ విషయాలు చెప్పబట్టడం జరిగింది. ఈ విషయాన్ని వేదం ముందు తీసుకుంది, వేదం తరువాత దాన్ని ఉపనిషత్తులు తీసుకున్నాయి, ఉపనిషత్తుల తర్వాత అరణ్యకములు అనేటువంటివి తీసుకోవటం జరిగింది. వీటిని ప్రమాణికంగా చేసుకొని మాట్లాడితే ఆ విషయం సత్యము అనేటువంటి విషయం మనకి గోచరమవుతుంది. అంతవరకు కూడా అది సత్యమా అసత్యమా అనేటువంటిది తెలియదు. ఇప్పుడు మనకి ఈ పుక్కిట పురాణములు అనేటువంటి వాటి మూలంగా పూర్తిగా మనం విద్యావంతులము కాదు అవిద్యావంతులము కాదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళము. ఒకనాడు వివేకానంద స్వామి చెప్పినట్టుగా మొత్తం ప్రపంచమంతా కూడా నిద్రావస్థలో ఉన్నప్పుడు నా భారతదేశము మేల్కొని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది అని చెప్పేసి వివేకానందుల వారు చెప్పటం జరిగింది. కానీ కొన్ని చూస్తూ ఉంటే ఇది నిద్రావస్థలో వీళ్ళు ఉన్నారా, లేకపోతే విద్యని పూర్తిగా గ్రహించేశామనుకుని చెప్పేసి అవిద్యలోకి వెళ్ళిపోయారా అనేటువంటి విషయాలు బోధపడకుండా ఉన్నటువంటి విషయాలు. ఈ యొక్క అహల్య రాయి అయిపోయింది అని చెప్పేసి అని చెప్పారు, బాగానే ఉంది. ఆ రాముడు వచ్చి ఆ రాయిని కాలుతో తన్నగానే, లేకపోతే కాలు దాని మీద పెట్టగానే ఆ అహల్య అనేటువంటి ఆ రాయి కాస్త ఒక స్త్రీగా మారిపోయింది అని చెప్పేస్తాను. ఇదే ఒక విదేశీయుడు నిజంగా తీసుకొచ్చి ఒక రాయిని పెట్టి, ఈ రాయి మీద మీ రాముడిని కాలు పెట్టమనండి, ఇది స్త్రీగా మారుతుందా అని చెప్పని అడిగితే మనం దానికి సమాధానం చక్కగా చెప్పలేము. అహల్య స్థాణువులాగా అయిందయ్యా, మా ఒక గౌతముడు చెప్పింది స్థాణువులాగా అవ్వమని చెప్పాడు తప్పితే రాయి అయిపోమని అక్కడ చెప్పలేదు.
ఇది ఎక్కడో అభూతంగా కల్పించబడ్డ విషయము అనేటువంటిది మనకి మనమే చెప్పుకోవాల్సి వస్తే ఎంత సిగ్గుపడవలసినటువంటి విషయము అనేటువంటిది మనకి పూర్తిగా అవగాహన కాకుండా ఉంది. కొన్ని ఘట్టాలను తలుచుకుంటూ ఉంటే కొన్నింటిని చెప్తూ ఉంటే ఇలాంటి దురదృష్టకరమైనటువంటివి ఈ కాశీ మజిలీ కథల్లో లాగా ఎందుకు ఈ అభూత కల్పనలు చేసి చెప్పి ఈ మహత్యాల మూలంగా మనం బాగుకునేదేంటి? ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి విశ్వాసంలో వాళ్ళు ఉండి వాళ్ళ తాలూకు ఆ యొక్క మత కార్యక్రమాలు చేస్తే మనకు వచ్చేటువంటి నష్టం ఏమిటి? ఎవరైనా సరే చివరిగా మరణించవలసినదే అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోవటం మూలంగా ఒక మతానికి ఏదో ఒక విశిష్టతను చేకూర్చుకోవాలి అని చెప్పేటువంటి ఒక పనికి మాలినటువంటి ఆలోచనలో ఇలాంటివన్నీ కూడా చేయటం జరుగుతోంది. ఈ చేసేటువంటి వాటిని పూర్తిగా అవగాహన లేనటువంటి వాడు ఆ భాస్కర శతకంలో నేను చాలాసార్లు చెప్పినట్టుగా కొండక కోతి చెట్టు కొమ్మల నుండగా క్రింద గండ బేరుండ మదేభములు ఉండవే చేరి భాస్కర అన్నట్టుగాను మళ్ళీ అమ్మవారికి బలిచ్చేటువంటి ఒక మేకపోతులాగా మళ్ళీ ఒక దండ వేసేసుకుని వాడొక్కడు స్టేజ్ మీద కూర్చుని మాట్లాడుతూ ఉంటే వాడేదో జ్ఞాని అయిపోయాడానికి చెప్పని అతను మాట్లాడేటువంటి మాటలు కనీసం కింద జ్ఞానులు కూర్చుని ఉన్నారు, దీన్ని హర్షిస్తారా, దీన్ని నమ్ముతారా అనేటువంటి ఇంగిత జ్ఞానాన్ని కూడా లేకుండా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడటంలో వీళ్ళు ఆ యొక్క ఉపన్యాసాలు ఇవ్వటమే ప్రారంభిస్తున్నారు తప్పితే ఆ ఊకదంపుడు ఉపన్యాసంలో నిజంగా ఎంతవరకు మనకి పనికొచ్చేటువంటి వస్తు పరిజ్ఞానం ఉన్నది అనేటువంటిది లేదు. ఇందులో గంగాపుత్రుడు అయినటువంటి భీష్మాచార్యుల వారిని జలతత్వంలో చెప్పారు అనేటువంటిది మనకి అవగాహన లేదు. భీముడు అనేటువంటి వాడిని భారతంలో వాయుతత్వంలో చెప్పారు అనేటువంటిది అవగాహన లేదు. ఇంద్రుడు అనేటువంటి వాడు ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడు అనేటువంటి విషయంలో చెప్పుకొచ్చారు అనేటువంటిది మనకు అవగాహన లేదు. కృష్ణ పరమాత్మని తీసుకుని చెప్తున్నప్పుడు ఆకాశతత్వమే పరమాత్మ తత్వము అనేటువంటి విషయాన్ని తీసుకొని ఈ యొక్క కృష్ణ పరమాత్మని మనకి చెప్తున్నారు అనేటువంటి విషయం కూడా మనకి అవగాహన లేదు. కానీ మళ్ళీ మనం చెప్పేటప్పుడు ఎలా చెప్తాము అని అంటే తెలియని వాడికి చెవులో పూలు పెట్టినట్టుగా ఆ ఒక్క భీష్ముడు మనకి ఏమవుతాడు? మనకి తాత, తండ్రి, ముత్తాత ఏమవుతారు? ఆయన జలతత్వం కలిగినటువంటి వ్యక్తి అయితే ఆయనకి తర్పణలు ఇవ్వండి అని చెప్తారు. ఎందుకు ఇవ్వాలి? ఆ ఇవ్వవలసినటువంటి వాళ్ళు జలతర్పణలు ఏవైనా తర్పణలు చేసి ఉన్నట్టయితే ఆ ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు చేసి ఉండాల్సింది కదా, మనం ఎందుకు చేయాలి అనేటువంటి మనకి ఏంటి దాంట్లో ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఆ వంశానికి ఏమన్నా మనకి ఏమన్నా అనుబంధం ఉన్నదా అనేటువంటిది ఏ మాత్రము కూడా జ్ఞానశూన్యులమైపోయి చెప్పినటువంటి విషయాన్ని మనం పాటించేటువంటి స్థితిలో ఉన్నాం తప్పితే భీష్ముడికి తర్పణ మనమేమిటి ఇవ్వటము, మనకేంటి సంబంధము అనేటువంటిది లేదు. అసలు ఒక క్యారెక్టర్ని పరిచయం చేస్తున్నాడు అంటే ఆ యొక్క వాల్మీకి మహర్షి ఆంజనేయ స్వామిని పరిచయం చేస్తున్నారు అని అంటే నవవ్యాకృత పండితుడు, వాయువు తాలూకు పుత్రుడు అనేటువంటి విషయాల్ని
ఆయన తెలుసుకొని మనకి ఆ ఒక క్యారెక్టర్ని, ఆ ఒక పాత్రని మనకి పరిచయం చేస్తున్నారు. అలాగే రావణ కుమారుడైనటువంటి ఆ మేఘనాథుడిని మనకి పరిచయం చేసేటప్పుడు అతని గొప్పతనం, అతనిలో ఏ విధమైనటువంటి దోషము లేదు. అతను రావణాసుడి తాలూకు కుమారుడు అవటం మూలంగానే ఈ విషయం జరిగినది అనేటువంటిది ఆ ఒక వాల్మీకి చెప్పటం జరిగింది. ఇలాంటి విషయ పరిజ్ఞానాలు ఏవి చూసుకోకుండా సీత అనేటువంటిది ప్రకృతికి సంబంధించినటువంటిది, భూతత్వానికి సంబంధించినటువంటి విషయము అనేటువంటిది తీసుకుని ఆ వాల్మీకి మహర్షి మనకి పరిచయం చేయటం జరిగింది. అలాగే రాముడు అనేటువంటి వాడిని తీసుకుంటే, రాముడు అనేటువంటి వాడు పురుషోత్తముడు అయినటువంటి ఆ రాముడు ఆకాశతత్వాన్ని తీసుకుని నీలమేఘశ్యామ అని చెప్పేసని ఆ ఒక ఆకాశం ఏ రంగు లేకపోయినా సరే మన కంటికి నీలంగా కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని తీసుకుని చెప్పటం జరిగింది అనేటువంటిది మనం మర్చిపోతున్నాం. అసలు రామాయణాన్ని కథాగమనంతో ప్రారంభించారా, ఏదో కథ చెప్పాలని చెప్పేసి వాల్మీకి మహర్షి గారు ఈ ఒక కథని మనకి చెప్పటం ప్రారంభించారా, దీంట్లో ఏమైనా అంతరార్థము అనేటువంటిది ఉన్నదా అని ఆలోచిస్తే, ఇక్కడ శ్రీమద్ రామాయణము అనేటువంటి దాన్ని నేను ప్రారంభించేటప్పుడు గాయత్రీ మంత్రమైనటువంటి ఓం భూర్భువః స్వః ఓం తత్ సత్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనేటువంటి దాంట్లో తకారం అనేటువంటి అక్షరంతో ప్రారంభించి ఈ యొక్క రామాయణాన్ని ఆ త అనే అక్షరంతో గాయత్రి మంత్రంలో మొదటి అక్షరాన్ని చివరి అక్షరం ఇత్ అనేటువంటి దాంతోనూ ఈ యొక్క రామాయణం చెప్పి ముగించటం జరిగింది. ఆ రెండు అక్షరాలు కలిపిన తత్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ తత్ అనేటువంటి శబ్దము రావటం మూలంగా అది దేన్ని తెలియపరుస్తుందంటే, అది బ్రహ్మ పదార్థాన్ని తెలియపరుస్తుంది. తత్ అనేటువంటిది బ్రహ్మ యొక్క పదానికి సాంకేతిక పదము. తెల్లనైనటువంటిది, రంగు రూపు రుచి వాసన లేనటువంటిది తత్ అనేటువంటిది బ్రహ్మ పదార్థం తెలుపుతుంది. ఇది మహావాక్యము, తత్వమసి. కావున శ్రీమద్ రామాయణమునిగా సమస్త వేదసారమని, గాయత్రి స్వరూపమని, తత్వమసి మహావాక్యార్థ సారమని గ్రహించవలసి ఉన్నది. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం మర్చిపోయి, రామాయణము అంటే ఏదో కథ, దీన్ని అయోధ్యాకాండ, బాలాకాండ అని చెప్పేసి మనం ప్రారంభించేసి ఈ యొక్క కథని ఒక 2 సార్లు 3 సార్లు రామాయణాన్ని ఆ వాల్మీకి రాసిందో మొల్ల రాసినదో ఏదో ఒక కథని ఒక 2-3 సార్లు చదివేసేసి మనం ఎదురుకుండా ఉన్నవాడికి చెప్పాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం తప్పితే, ఇది వేదాంత సారమైనటువంటిది. ఇది భగవద్గీతకైతే ఎలాగైతే ఉపనిషత్ సారం అని చెప్పేసని భగవద్గీతను చెప్తున్నామో, అలాగే రామాయణము వేదాంత మహాసారము అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అధిక ప్రసంగాలు అన్నట్టుగా మనం చేయటం ప్రారంభిస్తున్నాము. దీనికి 2 ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటయ్యా అని అంటే, ఈ యొక్క ఎవరైతే ప్రవచించేటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి
సమాజం అంటే ఏంటి, సమాజ స్థితిగతులు అంటే ఏమిటి, సమాజము అనేటువంటిది కూడా ఒక వ్యక్తి లాంటిదే. దానికి కూడా రుగ్మతలు అనేటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. వాటిని నయం చేయటానికి మనిషి ఎలాగైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన తాలూకు జబ్బుకి కావలసినటువంటి మందు తెచ్చుకుంటున్నాడో, అలాగే ఈ యొక్క సమాజానికి కూడా ఈ యొక్క రోగాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఆ రోగాల్లో కూడా మామూలు రోగాలని, మహారోగాలని, మాయ రోగాలని, ఇలాగా 3 రకాలైనటువంటి రోగాలు ఉంటూ ఉంటాయి. మామూలు రోగాలైతే పెద్దవాళ్ళు దాన్ని తెలిగి ఒక సామెతలు ఏమని చెప్తారంటే, కీలెరిగి వాత పెట్టు అని చెప్పేసి అన్నట్టుగా, ఒక వాత పెడితేనో ఒక లెంపకాయ కొడితేనో అన్నట్టుగాను దాంతో ఆ వ్యాధి నయమవుతుంది. నా చిన్నప్పుడు ఇక్కడ కాల్చి ఒక రూపాయి కాయంతో ఇక్కడ ఒక వాత పెట్టేవాళ్ళు, ఏదో ఒక వాతం అనేటువంటి వ్యాధికి. అలాగే మహారోగము అనేటువంటిది వచ్చినప్పుడు ఆ మహారోగానికి ఇక్కడ వాతలు పెట్టేవాళ్ళు, ఈ చేతుల మీద వాతలు పెట్టేవాళ్ళు, అట్లకాడ కాలేసి దాంతో వాతలు పెట్టేవాళ్ళు. మహారోగము అనేటువంటిది సంక్రమించినప్పుడు అవధూతల చెంతకి కానీ, ఋషి సాంప్రదాయం కలిగినటువంటి బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి వారి దగ్గరికి కానీ తీసుకువెళ్ళి వాళ్ళ తాలూకు మహావాక్యాలను వినిపించి ఆ యొక్క జబ్బుని నయం చేసేటువంటి పరిస్థితిలో ఉండేవారు. కానీ ఈనాడు ఏమైపోయిందంటే, సమాజానికి వచ్చేటువంటి రుగ్మత ఏంటో, మనిషికి వచ్చేటువంటి రుగ్మత ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో అది ప్రకోపించి పిచ్చిగా అతను మాట్లాడుతున్నాడా, లేక నిజంగా అతను చెప్పేటువంటివి మహావాక్యాలేనా అనేటువంటి ఇంగిత జ్ఞానం మనకి లోపించిపోయింది. ఈ లోపించటం మూలంగా అవతల ప్రవచించేటువంటి వాడు పిచ్చి ప్రలాపాల్లో మాట్లాడుతున్నాడా, లేక మహావాక్యాలనే తీసుకుని చెప్పుతున్నాడా అనేటువంటిది పోయింది. సమాజం అంటే ఏంటి, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏంటి, వాటిని ఎలా రూపుమాపాలి అనేటువంటి దానికి ఈ రామాయణ భారత భాగవతాలు అనేటువంటివి మహా ఔషధాలు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి వీటిని చెప్పి ఇంకా వ్యాధుల్ని వ్యాప్తి చేసేటువంటి పరిస్థితిలో ఉంటున్నారు తప్పితే, వీటిని చెప్పి సమాజానికి చెందినటువంటి వ్యాధిని తగ్గిద్దాము అనేటువంటి పరిస్థితులు నశించిపోయాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం. ఈ యొక్క త్రేతాయుగంలో దశరథ మహారాజు కాలం చేసినప్పుడు ఆ దశరథ మహారాజుకి ఉన్నటువంటి పట్టమహిషులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి వీళ్ళు ఎవరూ కూడా వీళ్ళ తాలూకు సహగమనము అనేటువంటిది భర్తతో పాటు చేయలేదు అనేటువంటి విషయాన్ని గమనించవలసిన విషయం. ఇదే భారతంలోకి వచ్చేటప్పటికి పాండురాజుతో పాటు మాద్రి మాత్రమే సహగమనం చేసింది, కానీ మిగిలినటువంటి ఎవరు కూడా ఆ యొక్క సతీ సహగమనము అనేటువంటిది చేయలేదు అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి ప్రవచకుడికి బాగా తెలియవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. కర్ణుడు చనిపోతే కర్ణుడి భార్య సతీ సహగమనం చేయలేదు. ఇలాంటివన్నీ కూడా మహావాక్యాలుగా అందులో ఎక్కడ ఏది చెయ్యాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పటం జరిగింది. అలాంటి విషయాలు ఏమీ తెలియకుండా ప్రారంభిస్తారన్నమాట.
ఆ ఒక అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ రామచంద్రుడిని కూర్చోబెట్టుకుని అత్రి మహర్షి మాట్లాడుతున్నప్పుడు ఆ అనసూయ సీతను తీసుకెళ్ళి పతివ్రత మహాత్యాల గురించి ఆమె చెప్పింది అని చెప్పేసి అని అంటారు. ఏది పతివ్రతకి కావలసినటువంటిది? ఇటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు కొంచెం కూడా సిగ్గుపడకుండా ప్రవచకుడు చెప్పేటప్పుడు ఓ మెళ్ళో మేకపోతుకేసినట్టుగా ఒక దండ వేసి ఉండటంతో వాళ్ళ తాలూకు పిచ్చి ప్రలాపాలన్నీ మాట్లాడుతూ ఉంటే కింద ఉన్నటువంటి వాళ్ళ అసహ్యకరమైనటువంటి విషయాలైనప్పటికీ కూడా వినవలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతోంది తప్పితే నిజంగా అది పతివ్రతకి కావలసినటువంటి లక్ష్యాల ఈ యొక్క వాలి భార్య అయినటువంటి తారని కూడా తీసుకొచ్చి పతివ్రత మహాశిరోమణి తాలూకు దీంట్లో పెట్టారు, ఒక పిచ్చి జాబితాలో పెట్టి. అలాగే అహల్యను ఒకదాన్ని, ఇలాగేవో కొందరిని చేర్చారు. మరి రాముడి తల్లైనటువంటి కౌసల్యం తీసుకుంటే వీళ్ళెవరి పేర్లు లేవు కదా, వీళ్ళెవరు పతివ్రతలు కారా అని చెప్పేసి ప్రశ్న వేస్తే ఆ ప్రవచకుడు దానికి ఏం సమాధానం చెప్తాడు? కనుక ఇటువంటివన్నింటినీ కూడా సామాజిక వ్యవస్థకి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఒక మాట మాట్లాడుతున్నామంటే దానికి మళ్ళీ ప్రశ్న అంటూ ఉద్భవించకుండా మాట్లాడేటట్టు ఉండాలి తప్పితే మాటకి ప్రశ్నే జవాబు కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మాట్లాడాలి తప్పితే ప్రశ్నలని ఉద్భవింపచేస్తూ మాట్లాడితే అది ప్రవచనము అనిపించుకోదు. నేను ఒకసారి ఇంతకు ముందే చెప్పాను, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, ప్రవచకుడు, గురువు అనేటువంటి వాడు. ఈ ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు తనతో కూర్చోపెట్టుకొని తనకి తెలిసినటువంటి వాటిని చెప్పేటువంటి వాడిని ఉపాధ్యాయుడు అని చెప్పేసారి అంటారు. ఆచార్యుడు ఆచార వ్యవహారాలను గురించి మాత్రమే చెప్తాడు. ఈ ఆచారం ఇలా చెప్తోంది, ఈ ఆచారంలో ఇలా చేయాలి అని చెప్పేశారు. ప్రవచకుడు అనేటువంటి ఉపన్యాసకారకుడు ఉపన్యాసాన్ని ఇవ్వటం వరకు మాత్రమే ఉంటాడు, కానీ ఆ ఉపన్యాసం విన్నవాడు అది చేస్తున్నాడా లేదా అని గమనించవలసినటువంటి విషయము ఆ ఒక్క ఉపన్యాసకర్తకి ఏమాత్రము కూడా లేదు. కానీ ఈ గురువు అనేటువంటి వాడి తాలూకు గురుతర బాధ్యత ఏంటంటే ఈ ముగ్గురు చెప్పినటువంటి విషయాలు విన్నటువంటి వాడు తనని ఆశ్రయించినప్పుడు తన చెంతన కూర్చోపెట్టుకొని అతని చేతన ఉపాధ్యాయుడు చెప్పించినటువంటి విషయాలని చెప్పించుకుని విని వాటిలో తప్పొప్పులు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దవలసిన బాధ్యత గురువుదే. ఆచార్యుడు చెప్పినటువంటి ఆచారాలలో ఏవైనా దురాచారాలు ఉండి ఉన్నట్టయితే వాటిని సరిచేసి సక్రమమైన మార్గంలో పెట్టి అతని సన్మార్గంగా ఆచరణ చేసేటట్టుగా చేయవలసినటువంటి బాధ్యత గురువుదే. ఉపన్యాసకుడు చెప్పినటువంటి ఉపన్యాసంలో ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషాలను విని వాటిని సరిచేయవలసినటువంటి బాధ్యత కూడా గురువుదే. కనుక గురువు అనేటువంటి వాడికి ఉపాధ్యాయుడి లక్షణం తెలియాలి, ఆచార్య లక్షణం తెలియాలి, ఉపన్యాసకుడి లక్షణం తెలియాలి, గురుతరమైనటువంటి బాధ్యత కూడా ఆయనకి తెలియాలి. ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే అతను గురువు అనేటువంటి విషయంలోకి వస్తాడు తప్పితే ఏదో ఒక 4 ముక్కలు నేర్చుకున్నంత మాత్రం చేతన అతను గురువు కాలేడు, కాబోడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం. ఎవరికి వాళ్ళ మేము గురువులమే అని చెప్పేసని అనుకుంటే దాని దోషము వాళ్ళకే తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా చెందదు, దానికి వాళ్ళు బాధ్యులు కారు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. గురువు అనేటువంటిది ఒక గురుతర బాధ్యతతో కూడుకున్నటువంటిది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినదిగా ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో
స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.